ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇద్దరు కార్డ్ని స్వామివారి పాదాల ముందు పెట్టి దండం పెట్టుకుని ఎటువంటి ఆటంకం ఎదురు కాకుండా మా పెళ్లి జరిగిపోవాలని కోరుకోండి. నా పెళ్లి శ్రీకర్తోనే జరగాలి. తన పెళ్లి శ్రీకర్తోనే జరగాలని కోరుకుని ఉంటుంది. అలా జరగకూడదు. ఇక రండమ్మా. ఇలా జరిగిందేంటి? మొదటి శుభలేఖ అగ్నికి దహనమైపోవడం అశుభం. అయ్యోయ్యో, అశుభం అంటే ఏమవుతుంది మమ్మీ? పెళ్లికి ముందే రాహుల్కి నాకు ఏదైనా గొడవ జరిగి పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందా ఏంటి? లేదు అంటే పందిరి వరకు వెళ్ళి చివర్లో ఏదైనా జరగరాంది జరిగి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతుందా ఏంటి? మాయా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అలా ఏం జరగదు. నువ్వు కంగారు పడుకు. అటువంటివన్నీ మూఢనమ్మకాలు. యుఎస్ నుంచి వచ్చిందాని నువ్వు ఫూలిష్గా ఆలోచించుకో. అవునమ్మా, గాలికి పడి ఉంటుందిలే, కంగారు పడాల్సింది ఏమీ లేదు. యు ఆర్ రైట్ అంకుల్. నేను కూడా అదే అనుకుంటున్నాను. అంకుల్, మీరు మీ ఏర్పాట్లలో ఉండండి, నేను నా ఏర్పాట్లలో ఉంటాను. దీపం పడిపోలేదు, నువ్వే పడేశావు. బాయ్ మాయా. ఈ 10 రోజుల్లోనే నేను నిన్ను వదిలించుకుంటాను. పాత సామాన్లు అమ్ముతాం, పాత సామాన్లు అమ్ముతాం, పాత సామాన్లు అమ్ముతాం. సరసమైన ధరలకే దొరుకుతాయి. ఎక్కడే ఇప్పుడే మా బండి వద్దే. రావాలమ్మా, రావాలి. పాత సామాన్లు అమ్ముతాం, పాత సామాన్లు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. పాత సామాన్లండి, పాత సామాన్లు. రావాలండి, రావాలండి. ఎర్రగడ్డ సండే బజారు కంటే మా దగ్గర తక్కువ ధరలకే దొరుకుతాయి. రావాలి, రావాలి. చెంబు నుంచి బిందె వరకు, చీపురు నుంచి చాట వరకు, పిన్నీస్ దగ్గర నుంచి రొట్టెల వరకు అన్ని తక్కువ ధరలోనే దొరుకుతాయి. రండమ్మా, రండి. ఇదంతమ్మా 100 రూపాయలమ్మా. 100? షాప్ లోనే 100 కదమ్మా. ఇస్తాను, 10 తీసుకొచ్చిస్తావా?
అదేంటమ్మా అలా అంటావ్? అనరా మరి. ఈ వస్తువుకి షాపులో అయితే ట్యాక్స్ జిఎస్టీ అన్ని కలిపి 200 కంటే తక్కువకు రాదు. సరే సరే 30 రూపాయలకి ఇస్తారా? అబ్బా, నువ్వు బేరాలు ఆడుతున్నావా ఏం చేస్తున్నావమ్మా? 10 రూపాయలు తగ్గిస్తాను, 90 రూపాయలకి ఇస్తాను, తీసుకో. వసంత తింగర్ది గాని ఈ పెద్దిరాజుకి బలుపెక్కువ. ప్రతి విషయంలోనూ నా కట్టుపడుతూ నా మీద సెన్సార్ లేని సెటర్లు వేస్తూ నన్నిబ్బంది పెడుతూ ఉంటాడు. వీళ్ళ బండారం బయట పెట్టి అత్తయ్య దగ్గర బుక్ చేసేయాలి. ఇద్దరిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. బోణి బేరం కదా, ఇటివు. పాత సామాన్లే, పాత సామాన్లు. అవని మ్యామ్, ఏంటి? 1 పర్సనల్ క్వశ్చన్ అడుగు. వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు. మీరు కట్టే చీరలు చాలా బాగుంటాయి. సినిమాలో హీరోయిన్స్ కడతారే అలాగా. థ్యాంక్స్. సినిమాల్లో అయితే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు, మరి మీ డిజైనర్ ఎవరు? ఇంకెవరు? మా ఆయన. అవునా మేడం? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? చీరకు డబ్బులు అడిగితే దెబ్బలు పడతాయనే మొగుళ్ళున్న ఈ రోజుల్లో మీ వారు మీకు చీరలు సెలెక్ట్ చేశారంటే ఇది ప్రపంచపు వింతల్లో ఒకటి మామ్. నా మీద కవితలు కూడా చెప్తుంటారు. అవునా? ఏది మీ ఆయన చెప్పిన కవిత ఒకటి మా కోసం చెప్పండి మామ్. నాకు సిగ్గేస్తుంది. చెప్పండి మేడం ప్లీజ్. మీ వారి కవి హృదయం ఎలాంటిదో మేము తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పండి? వాళ్ళ ఆయన గురించి అడుగుతున్నాం సార్, మీ గురించి కాదు. మేడం మీరు చెప్పండి. ఆయన ఏం చెప్పేవారంటే, నెంగిన మెరిసే నెలవంక నేలకు దిగి వచ్చింది. మెరిసే నక్షత్రంలోని అందం, విరిసిన కుసుమంలోని మకరందం, కురిసే వర్షంలోని చల్లదనం, నా చెల్లి మందహాసం. ఏమైంది ఈ వేళ నాలో? ఎదలోన ఈ అల్లరేంటో? నిన్ను చూసినందుకేనా ఎదలో ఈ అలజడి? నీ చూపులు తాకినందుకేనా మదిలో ఈ సందడి? ఏ మాయ చేశావో ప్రియా, మనసే మాట వినకుంది. ఏ మంత్రం వేశావో మరి నీ వైపుకి నడుస్తుంది. ఐ లవ్ యూ ప్రియా, నువ్వే నా హృదయాలయ.